హాయ్ దోస్తులు, ఎట్లుర్రు? మస్తుగా ఉన్నారా? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఫైనల్గా కిరణ్ అన్న పెళ్ళి ఫిక్స్ అయిపోయిందనమాట. దిస్ ఈజ్ ద ఎంగేజ్మెంట్ ప్రాసెస్. అండ్ నార్మల్గా మా పిల్ల అనిపించుకోవడానికి అండ్ ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే ఇది. బికాజ్ వాళ్ళకి ఎంగేజ్మెంట్ లేదంట. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఫోర్స్ వల్ల ఖచ్చితంగా చేయాలి అని చెప్తే సింపుల్గా చేసేసుకున్నారు. అండ్ వర్ష వదిన అండ్ ఓవరాల్గా అయితే మా ఇంట్లో మ్యారేజ్ అవ్వబోతుంది వెరీ సూన్. అండ్ అప్కమింగ్ వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ ఫ్లో అనమాట. అండ్ ఇక్కడ వర్ష వదిన వాళ్ళు వచ్చేసారు. అండ్ ఇప్పుడు మా తెలంగాణ స్టైల్లో ఆడపిల్లకి బొట్టు పెట్టేసేసి బొడి నింపుతారనమాట శారీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఎంగేజ్మెంట్ శారీ లాగా చేసి వాళ్ళకి బొడి నింపుతుంది పిన్ని బాబాయ్. అండ్ బొట్టు పెట్టేశారు. అండ్ ఇక్కడ ఇప్పుడు శారీ ఫ్లవర్స్ పెడుతున్నారు. ఒడి నింపేసి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకొని వస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ అన్న వాళ్ళు అండ్ వదిన వాళ్ళు మా అన్నయ్యకి ఒడి నింపుతున్నారు డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒడి నింపలేదు ఏది, జస్ట్ నార్మల్గా వాళ్ళకి లేదు కాబట్టి మేము ఓన్లీ డ్రెస్సెస్ పెట్టేసి న్యూ డ్రెస్సెస్ వేసేసుకొని అండ్ కేక్ కటింగ్ జస్ట్గా అండ్ లంచ్ చేసేసి పెళ్లి ముచ్చట్లు మాట్లాడేసుకుందామని అనుకున్నారు ఫ్యామిలీ మొత్తం, పెద్దవాళ్ళందరూ మా తెలంగాణ స్టైల్లో. ఇంకా వాళ్ళు బొట్టు పెట్టేసేసి అండ్ టవల్ కప్పేసి బట్టలు పెడతారనమాట. అది ఎక్స్చేంజ్ చేసుకున్నాక స్వీట్ ఒకరొకరు తినిపిస్తారనమాట, వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తారు న్యూ కపుల్స్కి. అండ్ ఇక్కడ ఇది ఒక ఫైనల్ మ్యారేజ్ అనమాట. బికాజ్ ఇన్ మై హోమ్ 2 brothers, నేను. అండ్ నా మ్యారేజ్ అయిపోయింది, మా అన్నయ్య మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ చిన్నతని మ్యారేజ్ మా మిడిల్ అన్నయ్యది. అండ్ ఓవరాల్గా సర్చ్ చేస్తే ఈ వర్షోదిన అనేది దొరికేసింది మాకు. అండ్ మా అన్నయ్యకి నచ్చింది, తనకు కూడా నచ్చింది. అండ్ ఇక్కడైతే డ్రెస్ పెడుతున్నారు. మీ స్టైల్లో కూడా ఇలానే వేస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అవుట్ఫిట్ చూసేయండి. మా అన్నకి నేను పార్ట్ 1, పార్ట్ 2లో పెట్టాను కదా డ్రెస్సెస్ షాపింగ్ చేస్తున్నామని చెప్పేసి. అండ్ ఇక్కడ పిన్ని బాబాయ్ స్వీట్ తినిపిస్తున్నారు అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళంతా. అండ్ ఓవరాల్గా అయితే చిన్నగా చేసుకున్నాం అనమాట. అండ్ ఫ్యామిలీ ఫొటోస్ దిగినాము. అండ్ ఇక్కడ అన్నయ్య వదిన తినిపించుకుంటున్నారు. అండ్ వాళ్ళైతే క్యూట్గా ఉన్నారు చూడడానికి. పేర్ ఈజ్ గుడ్ అనమాట, చాలా బాగుంది పేర్. అండ్ వచ్చిన వాళ్ళంతా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. కరెక్ట్ ఈడు జోడు సరిపోయిందని చెప్పేసి. మీ దాంట్లో కూడా ఇట్లనే చేస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మా హస్బెండ్ వచ్చి తినిపిస్తున్నాము, స్వీట్ పెడుతున్నాము. మంచిగా ఉండాలి, ఈ జర్నీ అనేది కంటిన్యూ కావాలని చెప్పేసి. అండ్ ఇక్కడ మా ఆయన తినిపిస్తున్నాడు స్వీట్ మా అన్నయ్యకి. అండ్ ఓవరాల్గా అయితే మ్యారేజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. అండ్ నార్మల్గా మా పిల్ల అనుకొని ఇంకా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ కేక్ కటింగ్ కూడా అయింది. ఇంకొచ్చిన వాళ్ళందరితో పిక్స్ దిగాము. అండ్ మీ దాంట్లో కూడా ఇలానే చేస్తే అండ్ ఇలాంటి టైంలో సెల్ఫీస్ దిగడము, వాళ్ళ హ్యాపీనెస్ చూడడం ఎంతమందికి ఇష్టం, పెళ్ళిళ్ళు అంతే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నిసార్లు లైక్ సబ్స్క్రైబ్ అంటున్నాయి కదా. నా ఛానల్ 3-4 ఛానల్స్ పెట్టా ఇప్పటివరకు. ఐఎమ్ ఓన్ అనమాట, అవి వెళ్ళిపోతూనే ఉన్నాయి అవుతున్న కొద్దీ. ఇక్కడ పెళ్లి ముచ్చట్లు స్టార్ట్ అయినాయి. పెద్దలందరూ లంచ్ అయిపోయాక పెళ్లి ముచ్చట్లు స్టార్ట్ చేసినారు. ఏం పెడతారు, ఏం చేస్తారు, ఈ తెలంగాణలో ఫస్ట్ ఇవే అడుగుతారు కాబట్టి మేము ఏం చేసినాం, అన్నీ అయినాక లంచ్ అయినాక మెల్లిగా ఫొటోస్ దిగినాక ఈ టాపిక్ వచ్చినాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ ఆల్ ది వీడియో.